హాయ్ గైస్. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి హౌస్ మేట్స్ యొక్క తప్పులన్నీ చూపించి మరి ఎవరెవరికి తప్పులు ఉన్నాయో వాళ్ళకి చెప్పి అవసరమైతే వీడియోస్ వేసి మరి డ్యాగర్ పొడిచారు. ఫైనల్గా ఒకరైతే మిస్ అయ్యారు. ఎవరంటే తనుజ. రేషన్ మేనేజర్ గురించి రేపు మాట్లాడదామని చెప్తారు. ఓకే, నేను కూడా అనుకున్నా ఓకే ప్రతి రోజు ప్రతి ఎపిసోడ్లోనా ఆమె చుట్టూ ఏదో ఒక ఇష్యూ గొడవ జరుగుతూనే ఉంది. సో దీని గురించి చాలా ఉందేమో, రేపు గట్టిగా చెప్తారేమో అని అనుకున్నా. ప్రోమో చూస్తే కూడా అదే విధంగా ఉంది. ఏమో 5x7 35, సో 35 గొడవలు జరిగాయి అంటే ఓకే అట్లీస్ట్ 2-3 వేసి చూపిస్తారని అనుకున్నా. ఆడ చూస్తే ఏమీ లేవు, ఒక్క వీడియో కూడా లేదు. సింపుల్గా సండే ఫండే అన్నట్టుగా తనుజకి అసలు ఏం చెప్పలే, సింపుల్గా చెప్పి వదిలేశారు. అట్లీస్ట్ అంత కూడా జరుగుతుంది కదా, ఒక్క వీడియో కూడా ఇలా. అదే పవన్ చూసుకున్నారు అనుకోండి, తన గేమ్ అంతా ఆడారు బాగానే. ఒక చిన్న ఇష్యూ జరిగింది అక్కడ. ఏంది, ఎవరితో జరిగింది? అది కూడా రీతుతో జరిగింది. సో రీతుకి పవన్ కి ఉన్న అండర్స్టాండింగ్ ర్యాపో బట్టి అది జరిగిపోయింది. సో ఈవెన్ అక్కడ రీతుకు కూడా ప్రాబ్లమే లేదు. రీతు ఎవరికి చెప్పుకోలేదు నాకు ఇలా జరిగింది, సో నాకు ఇలా కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కెమెరాకి చెప్పుకోలేదు. ఈవెన్ సాటర్డే రోజు హోస్ట్కి చెప్పుకోలేదు. వేరే హౌస్ మేట్తో కూడా షేర్ చేసుకోలేదు. ఆమెకే ఏం ప్రాబ్లం లే. వీళ్ళు టీఆర్పీ కోసం వచ్చారు, వీడియో మళ్ళీ వేసుకున్నారు, పవన్ పైకి ఎత్తేసారు. ఏమి ఇలా చేసేసావు, అలా చేసేసావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసావు అని చెప్పేసి ఎత్తేసుకొని టీఆర్పీ పెంచుకునే దానికోసం ఇలా అంతా చేసేసారు. దాంట్లో మళ్ళీ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పి బయట పంపించేస్తామని చెప్పి మరి చెప్పి ఇదంట. ఈవెన్ అప్పుడు కూడా రీతు కూడా స్టాండ్ తీసుకొని చెప్తా ఉంది, లేదు సార్ తన తప్పేం లేదని కూడా చెప్తా ఉంది. వీళ్ళు టీఆర్పీ కోసం పవన్ వేసేసారు. సో మీకు అంత ప్రాబ్లం అంటే ఒక క్లిప్ కట్ చేసి పడేయచ్చు కదా. డే అంతా జరిగేదాన్ని మీరు ఒక 1 hour అలా చేస్తా అంటారు కదా, దాంట్లో ఆ చిన్న క్లిప్ ఎత్తేసింటే ఈ సమస్య లేదు కదా. అంటే మీకు టీఆర్పీ కావాలి మొత్తానికి. ఫ్యూచర్ సీజన్స్ అని మొత్తం ఒక వర్డ్ అడ్డం పెట్టుకున్నారు, టీఆర్పీ కోసం ఇలా పెంచేసుకున్నారు. ఓకే, పెంచేసుకున్నారు అనుకోండి. అంత ఏజీ చూపించినారు కదా, ఒక్క వీడియో వేయలేకపోయినారా తనుజ గారికి? అంతమంది చెప్తున్నారు. ఒక పక్క ఇమానియల్ చెప్తున్నారు, లేదు సార్ తను చెప్పలేదని. ఇంకో పక్క మాదిరి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఒక్క వీడియో వేసి చూపించలేదు తనకి. అంటే ఏం చూపిస్తే ఏం ప్రాబ్లం ఏమై? అంటే మీ పాపకి ఓటింగ్ తగ్గిపోతుందా? ఆడియన్స్ మనసులు మారిపోతాయా? ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుందా? ఉండేది ఏదో చూపిస్తారు, మీరు కూడా లేనిది ఏం చూపారు కదా. అంటే మీ తటప్పుడు మొట్టుకుము పవన్ది కళ్యాణ్ది ఏదో సైడ్ చేశారన్నారు, అది మీకే క్లారిటీ లేదు మొత్తానికి చెప్పాలంటే. దాన్ని మొట్టుకుని తనుజకి సపరేట్ గా పిలుచుకోమో ఏ చూపించినారో ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఈ చెప్తే మీకేం నష్టము? క్లారిటీ వస్తుంది కదా, వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఈవెన్ చూసి ఆడియన్స్ కి క్లారిటీ వస్తుంది. తనుజకి ఎక్కడైతే పాజిటివ్ అవుతుందో అక్కడంతా కావాల్సిన వీడియోస్ వేసుకుంటారు. తనకు ఎక్కడైతే నెగిటివ్ అవుతుందో అక్కడ ఒక్క వీడియో కూడా వేయరు, చాలా సాఫ్ట్ గా చెప్పేస్తున్నారు. మీరు తనుజ కోసం ఏమైనా చేసే మాదిరి ఉన్నారు. తనుజకి పాజిటివ్ అవుతుందంటే వీడియో ఇమ్మీడియట్ గా బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటారు. ఇప్పుడు తన నెగిటివ్ అవుతుందంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పి పంపించేస్తారు. ఈవెన్ శ్రీజాని పెట్టుకుంటే కూడా మీకు అదేనేమో ప్రాబ్లం. శ్రీజ ఉన్నింది అనుకోండి, కళ్యాణ్ కి తనుజకి రైవల్రీ స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో అప్పుడు ఓటింగ్ లో చాలా చేంజెస్ జరిగిపోతాయని భయంతో తనుజని పంపించేశారు. ఓకే, పంపించారు. ఫస్ట్ టైం పంపించినప్పుడు తనకి ఏవీ లేదు, మేబీ టెక్నికల్ ఇష్యూ లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇది ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ కదా. సో ఒక చిన్న వీడియో వేసి పంపించండి కదా, ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఆమె కూడా ఎలా ఉండింటది, ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది కదా. ఓకే నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అందులో ఏవి అంటే ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. అది బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట. ఆ బ్యూటిఫుల్ మెమరీ కూడా ఆమెకి ఈ కన్నా పంపించేశారు. అసలు ఫస్ట్ టైం తన ఎలిమినేషన్ అయినప్పుడు సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది అనమాట. ఏంది, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, శ్రీజ రీఎంట్రీ కావాలి అని. ఓకే, రీఎంట్రీ ప్రాసెస్ కింద తీసుకొని వచ్చారు. భరణి కోసము సోషల్ మీడియా ఇంతలాగా కోడే కూయలేదు కదా, భరణి రీఎంట్రీ కావాలి అని. కానీ భరణి హౌస్ లో ఉన్నారు అంటే ఎలా ఉన్నారు అంటే గేమ్స్ పరంగా అన్నారా? లేదే, గేమ్స్ పరంగా అంటే ఓకే యాక్సెప్టెడ్. భరణి గారు 3 games లో 2 games గెలిచారు కాబట్టి టెంపరీ నుంచి పర్మనెంట్ హౌస్ మేట్ అయితే ఓకే యాక్సెప్టబుల్. బట్ ఓటింగ్ పరంగా అన్నారు అంటే అంతకు ముందు ఫస్ట్ టైం శ్రీజ ఎలిమినేట్ అయిపోయినప్పుడు రీఎంట్రీ కావాలన్న ఆడియన్స్ ఇప్పుడు ఓటేకన్నా పోయింటారా? మీ అఫిషియల్ ఓటింగ్లే, మీరు ఎన్నైనా చెప్పచ్చు. మీరు శ్రీజాకు ఓట్స్ వచ్చినాయంటే వచ్చినట్టు, లేకపోతే లేదన్నట్టు. సో మొత్తానికి మీరు ఆమెను అయితే పంపించారా ఒక ఏవి వేసి పంపించింటే ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. ఎనీవే మీ అమ్మాయిని మీరు గెలిపించుకోవాలని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు, చెయ్యండి. మిమ్మల్ని అడిగే నాది దేవుడు ఇచ్చేయండి, ఇచ్చి పంపించేయండి మీ పాపకి కప్పు.
రిమైనింగ్ గేమ్స్ ఎందుకు, రిమైనింగ్ వీక్స్ ఎందుకు. ఇంకొంతమంది చెప్తా ఉన్నారు ఇదంతా ఆమెకు నెగిటివ్ అని. ఆమెకు నెగిటివ్ అవుతుందని ఎక్కడా కనిపించట్లే, ఆమె మొత్తం పాజిటివ్ గానే చేస్తా ఉన్నారు. మీ ఇల్లు మీ ఇష్టం కానివ్వండి. ఇది నా ఒపీనియన్, నాకు అనిపించింది నేను చెప్పాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.